హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ విహారీ. అంతా బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే ఈరోజు మనం కృష్ణ జింకలు చూడడానికి కృష్ణ జింకల పార్క్ అయితే వచ్చామండి. మీకు కృష్ణ జింకలు చూపిద్దామని నేను చూసి మీకు చూపిస్తాను. సో నా వెనకాల కనిపిస్తున్న ఆర్చ్ అదే. ఇక్కడ ఎవరు సెక్యూరిటీ ఏం లేదు, ఎంట్రీ టికెట్ కూడా ఏం లేనట్టునే ఉంది. సో మనం లోపలికి వెళ్ళి కృష్ణ జింకలు చూసేద్దాం. లోపలికి వెళ్ళడానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే ఈ వీడియో అందరికీ షేర్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయి కృష్ణ జింకలు ఎక్కడ కనిపిస్తాయో చూద్దాం, పదండి. చాలా డెప్త్గా అయితే వచ్చాను కానీ జింకలు అయితే కనిపించలేదండి. ఎక్కడ చూసినా మేకలే మే బే అంటున్నాయి. ఇంక ఇక్కడ రోడ్ ఎండ్ అయిపోయింది. సో ఇంక నేను ఎట్లా పోవాలా, ఎట్లా పోవడానికి లేదు, పిచ్చే మోడ్ అంతే. జింకల కోసం వెతుకుతా ఉంటే నాకు దాని కాలి గుర్తులు కనిపించినాయండి. కాలి గుర్తు. సో అది ఫ్రెష్గానే పన్నట్టుంది. మధ్యాహ్నం ఏమైనా వచ్చి పోయిందో ఏమో. సో ఇటువైపుకు పోయిందని అనుకుంటున్నా, చూద్దాం. బా సో నా వెనకాల వాళ్ళు పోతున్నారు కదా, వాళ్ళు చెప్పారు ఇది ప్రొటెక్టెడ్ ఏరియా అంట, చిరుతలు పులులు ఉంటాయంట. సో నేను అడవిలోకి వెళ్ళొద్దు బయటకు వచ్చేసి అంటున్నారు. వాళ్ళు కూడా వెతికినారు, వాళ్ళకి దొరకలేదంట. ఇంకా మనం
వెళ్ళిపోదాం బయటికి, ఎందుకంటే టైం అయిపోతుంది. ఇప్పుడే ఇక్కడ నేను నెమ్మళ్ళు చూశానండి. అడవి కదా, నెమ్మళ్ళు, బంచ్ ఆఫ్ నెమ్మళ్ళు బ్రతుకున్నాయి ఇక్కడ. సో మనం మెల్లగా నెమ్మళ్ళని పట్టుకున్నాం. ఎవరు లేరు, మెల్లిగా సౌండ్ ఎక్కువకుండా వెళ్ళాలి. నెమ్మళ్ళు అయితే ఉన్నాయి, అవి పరిగెడుతున్నాయి ఆల్రెడీ. అది చూడండి నెమ్మళ్ళు కనిపిస్తున్నాయా? అదిగో ఇక్కడ ఒకటి రెండు కాదు, చాలా నెమ్మళ్ళే ఉన్నాయి. నేను ఒకటో రెండో ఉన్నాయేమనుకున్నా, కానీ దగ్గర చాలా ఉన్నాయండి. ఒక బ్యాచ్ నివసిస్తుంది ఇక్కడ. ఒక 20 దాకా ఉంటాయన్నమాట నెమ్మళ్ళు. ఈ వాచ్ సరే ఆయన. సో ఇంకా ఆయన వస్తున్నట్టున్నారు, మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉండకూడదు అని చెప్పాడనమాట. వెళ్ళిపోదాం త్వరగా. సో నాకైతే ఇంకా జింకలు కనిపించలేదు, కానీ నెమ్మలు కనిపించినాయి. సరే లోపల వాళ్ళని చూపించినాను కదా, వాళ్ళని అడిగాను అనమాట, ఏమండి జింకలు ఎక్కడ పోయినాయి అంటే, ఇప్పుడు చలికాలం కదా, అవి మైగ్రేట్ అయిపోయి ఉంటాయంట, వేరే ప్లేస్లోకి వెళ్ళిపోయి ఉంటాయంట. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాయి అని అంటున్నారు. వస్తే వర్షాకాలంలో తిరిగి వస్తాయంట, లేదంటే ఎండల కాలంలో తిరిగి వస్తాయంట అండి అవి. సో నేను సీజన్లో వచ్చినాను, జింకలు కనిపించలేదు. బట్ ఒక్క సీజన్లో వస్తే మాత్రం ఖచ్చితంగా జింకలు కనిపిస్తాయి. ఎండాకాలం, వర్షాకాలంలో ఈ 2 సీజన్లలో వస్తే జింకలు ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో మనకైతే ప్రస్తుతం జింకలు చూడ్డానికి కుదరలేదు. నా రైడ్ అయితే చాలా సాహసోపేతంగానే జరిగింది. ఈ వ్లాగ్లో ఇంత సాహసం నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మనకు జాయిన్ బటన్ అనేది యాక్టివేట్ అయింది. ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే, మన వీడియోస్ నచ్చితే మన యూట్యూబ్ ఛానల్లోకి జాయిన్ అయిపోండి. 89 రూపీస్ నుంచి 3990 వరకు ఉందండి జాయిన్ అవ్వడానికి. మీ ఇష్టం, మీరు ఎంతైనా జాయిన్ అవ్వచ్చు. సో ఇక మనం తర్వాత వేరే ట్రిప్లో అయితే కలుసుకుందాం. ఇక్కడితో నేను మడకశిరకు వచ్చిన ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది ఈ జింకల పార్కుతో. టాటా, బాయ్ బాయ్, ఉంటాను. సీ యూ, సాయో నారా.